చేస్తున్న పని? సాగర్, సాగర్, ఇప్పుడు నీ ఫీలింగ్స్ అన్నీ నా లోపలికి చేరిపోయాయి గంగా. ఇక నువ్వు నా నుంచి ఎన్నటికీ దూరం కాలేవు గంగా. ఇప్పుడైనా సరే అను, నా మాట నమ్ము. నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను. దయచేసి నన్ను క్షమించు ప్లీజ్. ఐ లవ్ యూ. సాగర్, నేనొకటి చెప్తాను, వింటావా? తిరిగి వెళ్ళిపో. నువ్వు లండన్కి వెళ్ళిపో. ఎందుకంటే నువ్వు వెళ్ళాలనుకున్న ఆ దారుందే, అది కేవలం నా నాశనానికే దారితీస్తుంది. ఆ బాధ, ఆ తప్పన అదంతా అనుభవించేశాను. అందుకే చెప్తున్నాను, నువ్వు తిరిగి వెళ్ళిపో. లేదు గంగా, తల్లి, తండ్రి ఆబ్దికన్నాడు సంకల్పం చెయ్యాల్సి ఉంటుంది. సరే, సంకల్పం చేయడం అనేది పురుషులే చెయ్యాల్సి ఉంటుంది. నీతో పాటు అసలు పురుషులెవరూ రానేలేదా? నేనే మా నాన్నగారికి సర్వస్వం పంతులు గారు. ఈ పని కూడా నేనే చేస్తాను. గంగా వాళ్ళ నాన్నగారి కోసం సంకల్పం నేను చేస్తాను పండితులు గారు. నేను వారి కొడుకు లాంటి వాణ్ణి. ఈ మాత్రం కూడా చేయనా? ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది. నువ్వేమనుకున్నావు? నాన్నగారి ఆర్థికం నాకు గుర్తుండదనుకున్నావా? పండితులు గారు, మీరు తంతు ఆరంభించండి. చైతీ సాగర్, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.